అయిపోయింది. కానీ విచారణ చేయకుండా, సిబిఐ ఎంక్వైరీ చేయకుండా కేంద్రం అధికారంలో ఉండి టీఆర్ఎస్ను మద్దతు తెలిపింది అనేటువంటిది. సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వనండి. ఓకే, ఇస్తే బీజేపీ చేయడానికి సిద్ధంగా ఉందా? బీజేపీ అదే ఐ మీన్ కేంద్ర ప్రభుత్వం లేదంటే మీకు బీజేపీలు కాదు, ప్రభుత్వం మాట్లాడదాం. ఓకే, మీకు ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చింది, గ్యారెంటీలు పక్కన పెట్టండి, గ్యారెంటీలు దగ్గర దగ్గర లేవు, అయ్యేటట్టు నాకైతే కనబడతలేవు. కాళేశ్వరము మునిగిపోతే మీరు ఇంకా ఎందుకు 2 నెలలు కావస్తున్నది, ఏమీ ఇనిషియేటివ్ చేస్తలేదు. జడ్జి తోటి విచారణ చేపిస్తాము, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు. స్ట్రేట్ సిబిఐ చెప్పండి. ఓకే, సిబిఐ అంటే మళ్ళీ కేసీఆర్ పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కాల్మొక్కి ఏదో సిబిఐ ఎంక్వైరీ చేయకుండా ఆపుకుంటారని కాంగ్రెస్ వాళ్ళకి భయం ఉంటుండొచ్చు కదా. ఎక్కడ పోయి పొత్తుందండి, పొత్తు మళ్ళీ కవితకి మళ్ళీ వచ్చినాయి, కవితనే పోతలేదు. మీ అదే ప్రశ్నతోటి క్లోజ్ చేద్దాం అనుకున్నా. కవిత ఈడీ నోటీసులు వచ్చినాయి, ఆయన అరవింద్ కేజ్రీవాల్కి వచ్చినాయి, ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రికి సోరేన్కి వచ్చింది, కానీ కవితను అరెస్ట్ చేయలేదు. మీ అసెంబ్లీ ఎన్నికల్లో అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి 5 సార్లు నోటీసులు పోయింది, రాలేదు, ఆయన చేయలేదు కదా అరెస్ట్. ఎందుకు ఓపికగా వ్యవహారం చేస్తున్నారు. ఈ మీద కూడా కేసు ఉంది. అంటే ఆమె ఇప్పుడు ఆ చిదంబరం, నళిని చిదంబరం కేసు తోటి ఏమి ఈడీ ఆగాల్సిన అవసరం లేదు. ఈడీ ఏం కమిట్మెంట్ ఇవ్వలేదు. ఓకే, మహిళా సెంటిమెంట్ ని గౌరవించి ఒక 2 months 1.5 months వెయిట్ చేస్తాం అన్నారు. కోర్టులో డిలే అవుతుంటే వాళ్ళు మళ్ళీ ఇష్యూ చేసేసారు, వాళ్ళ పని మొదలు పెట్టేసారు. కానీ ఏదో ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉన్నది ఎక్కడో, అంటే కేసీఆర్ కవిత కోసమో లేదంటే వాళ్ళ కుటుంబం కోసమో బీజేపీని కొంత దగ్గర తీసుకున్నాడు. ప్రేమ లేదు, ద్వేషం తప్ప ఏమీ లేదు. మళ్ళా చెప్తున్నా మీ ఛానళ్ళకి, నిజామాబాద్లో నరేంద్ర మోడీ గారు పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ లాంటి వాళ్ళతోటి మేము జీవితంలో పనిచేయలేము అని స్పష్టంగా చెప్పిండు. మీ ఛానల్ ఎందుకు ఊరికే దానికి ట్విస్టులు చేస్తూ ఉంటాయి. కేసీఆర్ లాంటి వాడితోటి మేము పని చేయలేము. ప్రజలు నమ్మిరు కదా మీరు. సరే నమ్మిరంటే ఇది ఇప్పుడు అదే ఛానల్ని అడుగుతున్నా. ఓకే, ఢిల్లీ లిక్కర్ కేసుకు మీకు ఎందుకే? ఓకే, మీ అందరి పైసలు 1,00,000 కోట్లు ముంచిండు కదా, ఏం చేస్తుంది కొత్త ప్రభుత్వం ఇక్కడ? ఓకే, అంటే ఇప్పుడు మీరు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు, అట్లా దాన్ని బట్టి చూస్తే వాళ్ళు ఇద్దరు ఒకటేనండి, ఒకటి కాదు అంటలేను నేను, ఒకటే వాళ్ళు. కానీ ప్రజలు ఓడగొట్టి మన కాంగ్రెస్ని ఇచ్చారు కదా. ప్రజలేమో మా దగ్గర ఓడగొట్టలేదు కదా. ఓకే, నా దగ్గర ఓడగొట్టలేదు కదా. ఆదిలాబాద్ చూస్తే మెజారిటీ, నా దగ్గర చూస్తే హంగ్ అసెంబ్లీ లెక్క. ఏం ఓడగొట్టలేదు. బీజేపీ పెరగని చోట కాంగ్రెస్ ఓట్లు వేసారు. ఓకే, అంటే బీజేపీ పెరగకపోతే కాంగ్రెస్ లాభపడ్డది. అది యాంటీ కేసీఆర్ని దించాలా, బీజేపీ లేకపోతే ఏం చేస్తావు? ఓకే, బీజేపీ ఉంటే బీజేపీ ఓట్లు వేసారు కదా, లేని చోట వేయలేదు.